బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు ఇలా. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. నెలాఖరులో రైతు భరోసా, ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ పెడతారంట. అక్కడనే నిధుల విడుదల కూడా ప్రారంభిస్తారు. తర్వాత 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలకు మరి ఈసారి రైతు వారీగానే జమ చేస్తారట, ఎకరాల వారీగా కాదట. మరి ఇది ఎట్లనో, ఇది కొత్త పథకం. ఇది కాంగ్రెస్ 20వ గ్యారెంటీనో మరి 30వ గ్యారెంటీనో ఎన్నో గ్యారెంటీనో తెలియదు. సో ఇది డిఫరెంట్గా 67 లక్షల మంది రైతులకు వేస్తారట. 1.38 కోట్ల ఎకరాలకు సాయం అందబోతుంది. అంటే ఆల్రెడీ నియమాన్ని వేసారు కదా. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఉన్నదే 1,50,00,000 ఎకరాలు అంటారు. 1,50,00,000 ఎకరాలు అంతవరకే నాకు తెలిసి. మరి 67 లక్షల మంది రైతులు 1,38,00,000 ఎకరాలు అన్నప్పుడు ఇది కొత్తగా వేసే రైతు భరోసానే కదా. అంటే మొన్న ఏదైతే 2 ఎకరాలకు 1 ఎకరానికి పడ్డదో దాన్ని డిస్కంటిన్యూ చేసి మళ్ళా కొత్తగా రైతు భరోసా పైసలు అన్నట్టే అనిపిస్తాం. మరి ప్రభుత్వం ఏం చెప్తో చూడాలి. ఇక రైతు సంక్షేమానికి ఉన్నతాధికారులు కమిటీ అట. రైతులు పంటల వివరాలు ఖచ్చితంగా నమోదు చేసుకోట, రైతు వేదికల్లో విత్తనాలు ఎరువుల పంపిణీ కూడా వేస్తాట. రైతులకు సబ్సిడీపై 7 రకాల సన్నబొడ్ల విత్తనాలు ఇస్తారట. సన్నబొడ్లు పండించే రైతుల డేటా సేకరించాలట. మొబైల్ యాప్లో ఎరువుల బుకింగ్ చేస్తారట. ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలట. ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం పోయిందట. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న వ్యవసాయ శాఖలో సమీక్ష పెట్టిన వాటి ఇక్కడ పక్కన తుమ్మల నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకున్నాం. విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ మొబైల్ యాప్ అనేది పెద్ద అట్టర్ ఫ్లాప్, వరస్ట్గా. ఇక దానికి ఇంకో వేరే పేరు ఏమంటే చెప్పు. దీన్ని గొప్పగా రాస్తున్నాడు రేవంత్ రెడ్డి, దీన్ని గొప్ప చెప్తున్నాడు. దానికి తోడు ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఎప్పుడు రైతులు గింజలు వేసినాక, రైతులు ఒడ్లు మొలకలు వెళ్ళినాకనా ఎప్పుడు కావాలి? ఈ యూరియా బస్తాలు ఏప్రిల్లో మే నెలలో రావాలి. ఎండాకాలం తెచ్చిపెట్టుకుంటే ఆటోమేటిక్గా రైతులు గింజలు వేసే సమయానికి రెడీ అయిపోతాయి. పిల్ల పుట్టి ఏమంటారుగా, పిల్ల పుట్టి పెద్దయి పెరిగి పెళ్లి అవుతున్నప్పుడట కుల చేయించారంట ఒక ఆయన, మొగ ఆయన. ఇంకా అసలు మొగోలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆల్రెడీ రైతు గింజలు తెచ్చుకున్నాడు, గింజలు వేసిండు, మొలకలు వస్తున్నాయి ఇప్పుడు గ్రామాలలో. పత్తి కావచ్చు, వరి కావచ్చు మేజర్గా. ఈ ముదబర్లు ఏమంటారు, ఇప్పుడు కావాలంట యూరియా బస్తాలు. ఇది దేవునికి దండం పెట్టినట్టే ఈసారి. మళ్ళీ కూడా రేపటి నుంచి ఈ యూరియా కేంద్రాల దగ్గర, నిన్న మన ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర చూసిన రైతుల్ని, మళ్ళీ రేపటికి వెళ్ళి ఈ ఎరువుల దగ్గర చూస్తాం. ఇదంతా దేవునికి దండం పెడితే మరి ఈ నెలాఖరుల రైతు భరోసా అంటారు కదా. చిన్న పాయింట్ చెప్తాను, ఎక్కువ ఏం మాట్లాడను. ఇక్కడ 1,38,00,000 ఎకరాలకు అన్నారు. నేను ఇన్నంత వరకు, నాకున్న ఐడియా వరకు 1,50,00,000 ఎకరాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నది భూమి, రైతులు చేసే వ్యవసాయ భూమి. 67 లక్షల మంది రైతులు అంటారు. ఈ రాష్ట్రంలో రైతుల లెక్క 70 లక్షలని ఎప్పుడో చెప్పారు నాకు గుర్తున్నంత వరకు. అంటే ఇప్పుడు ఈ లేసే రైతు భరోసా గతంలో నిన్న మొన్న ఏదైతే 1 ఎకరాకు 6,000, 2 ఎకరాల నుండి 12,000 వేసి చూసినా, ఇది డిస్కంటిన్యూ అయింది ఇంకా దాదాపుగా. అందుకే అర్థమవుతుంది నాకైతే. ఇది డిస్కంటిన్యూ చేసి మళ్ళీ కొత్తగా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త గింజలు వేస్తున్నాం కాబట్టి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం కేసీఆర్ సన్నాసి, నువ్వు 1 ఎకరంకి 1 పంటకు 2 పంటలకు వేస్తున్నావు. మరి కొందరు రైతులు 3 పంటలు పండిస్తారు. మరి 3 పంటలకు నువ్వు ఓడెత్తాడు, మీ తాత వేస్తాడని అడిగింది. ఆ తాత ఇప్పుడు వేసిరా అంటే నిన్నమన్నా. సో ఇప్పుడు ఈ 1 ఎకరాకు 2 ఎకరాలు 3వ పంట పైసలు అయ్యి, 3వ పంట పైసలు. ఇప్పుడు 3 పంటలు అయిపోయినాయిగా, మళ్ళీ కొత్త పంటకి ఎత్తాను. ఇప్పుడు మళ్ళా ఈ నెలాఖరుల కొత్త రైతు భరోసా. ఇంతకంటే ఎక్కువ నాకేం అర్థం కాలేదు. ఇలా నేను చెప్పింది తప్పైతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అంటే వీళ్ళు చెప్తున్న డేటానే మాట్లాడుతున్నాం. రైతుల లెక్క, రైతులు రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆల్రెడీ రైతు భరోసా పడ్డది 20 లక్షల మందిరా వరస్ట్ కేసుల. 1 ఎకరా ఉన్నోళ్ళు, 2 ఎకరా ఉన్నోళ్ళు. ఇంకోటి వీళ్ళు వేసింది గతంలో 100 ఎకరాలున్నాయి, 150 ఎకరాలున్నాయి, 2 ఎకరాలకి రైతు భరోసా పడ్డది. 10 ఎకరాలున్నాయి, 2 ఎకరాలు పడ్డది. 3 ఎకరాలున్నాయి, 2 ఎకరాలు పడ్డది. అంటే
ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎకరానికి 6,000 చొప్పున వేసుకుంటా వేరు. మరి మిగిలిన రైతులకు రైతు భరోసా రాలేదు. పోనీ అది వస్తుందా అంటే నమ్మకం లేదు రైతులకు. ఇప్పుడు ముందల మురిసినోడు పండగెళ్ళినట్టు ఈ రాష్ట్రంలో రైతులు ఇగో ఈ కాంగ్రెస్ పడిచిన గ్యారంటీ కార్డు నమ్ముకొని కనీసం సో ఈ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు నమ్ముకొని రైతులు ఓటేశారు. ఈ గ్యారంటీ దేవుడేరికి ఇంకా ఓన్లీ రైతు భరోసా పైసలు ఇప్పుడు 3 సార్లు ఎగ్గొట్టినంటారా? 3 సార్లు ఎగ్గొట్టినంటారు. నేను అంటలేను, అది నాకేం సంబంధం లేదు. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఇప్పుడు 10 ఎకరాలకు వేస్తారు అనుకుందాం రఫ్. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పి రైలు కేసీఆర్ గుట్టలకు పుట్టలకు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు కూడా రైతు భరోసా పైసలు వేసినా కేసీఆర్ని ఎక్కిరించారు. మరి అవతలోని ఎక్కిరించినప్పుడు వానికంటే మంచిగా చేయాలి మనం. సరే కేసీఆర్ బలిసినోడు పైసలు వేసాడు, అది తప్పే, ఒప్పుకుందాం. మీరు పేదోనికి వేస్తలేరు కదా. మీరు పేదోనికి రైతు భరోసా అయినప్పుడు ఆ కేసీఆర్ ఇంతమందికి వేసినా చెప్పి అవమానిస్తే అర్థమే ఉన్నది. మీరు లబ్ధిదారునికి నిరుపేద రైతుకి ఆర్థికంగా సహకరించే క్రమంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే 3 సార్లు ఫెయిల్ అయ్యారు. 3 సార్లు ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు కొత్తగా ఈ నెలాఖరులో వేస్తామంటున్నా ఈ రైతు భరోసా అవుతుందో ఇది కొత్తదే నాకు తెలిసి. నేను అనుకుంటున్న లెక్క కొత్తది. ఇక కొత్తదా పాత్ర మరి రాలే చెప్పాలి. ఇక రేపటి నుంచి ఆ రైతులు యూరియా కేంద్రాల దగ్గర పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ఇక చెప్పులు అన్నీ పెడతారు. ఇక ఎందుకు పెడతారు అంటున్నా, ఇక ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ చేసాడు. ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి అంటే ఎరువులు లేవు ఇప్పుడు. మరి రైతు ఎట్లా పంట పండించుకోవాలంటే మాకు తెలియదు. మాకు ఏమి ఇట్లా సోయింది? మూసి ప్రక్షాళన మీద, హైడ్రా మీద, కొంపలు గోరుల మీద, మంది సొమ్ము మింగుట్ల ఇట్లాంటి గలీజ్ పనులలో మనకు సోయి ఉన్నది. రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు, సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విషయాలు మనకు లేదు సోయి. సో ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. ఇక నేను దీని గురించి తర్వాత మాట్లాడతా. ఇక దీనికి తోడు రైతులకు ఒక చిన్న శుభవార్తన, ఇల్లు తప్ప ఇల్లు రాలేదు. రైతులకు గుడ్ న్యూస్ చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏందా అంటే ఇవాళ 17 తారీఖు 20వ తారీఖు రేపు లేదు, ఎల్లుండి లేదు, ఆవులు ఎల్లుండి. సో 20వ తారీఖు నాడు పిఎం కిసాన్ నిధులు పడతాయి, నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయి. అది వెంచిరు అనుకుంటా. గతంలో ఎకరాకి 2,000 ఉండి ఇప్పుడు 3,000 చేసినాం. 2 సార్లు పడతా అనుకుంటా. 2 సార్లు కనుక ఎకరానికి 6,000 పడుతుంది మొత్తానికి. సో ఏదైనా ఈ పిఎం కిసాన్ నిధులు ఈ రాష్ట్రంలో ఒకసారి ఎగ్గొట్టిరా, లేదు ఈ దేశంలో ఒకసారి ఎగ్గొట్టిరా. కానీ పిఎం కిసాన్ నిధులు వేయడానికి మాత్రం స్ఫూర్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకొచ్చిన రైతు బందే. సో ఆయనను చూసే కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో అయింది. ఓపెన్ సీక్రెట్ అది. ఇవాళ పరిస్థితి ఏంది? రైతు భరోసా పైసలు ఆగినా పిఎం కిసాన్ నిధులు ఆగలేవు. అది 15 సార్లు 16 సార్లు ఎన్నిసార్లు పడే ఇప్పటికి. మరి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తలేదని దుమ్మెత్తి పోసి రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా నువ్వు కూడా రైతు భరోసా పైసలు ఇస్తే అది బాగుంటుంది కదా. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రన్ అయ్యాలి కదా, అట్లీస్ట్ వరస్ట్ కేసు. సో 20వ తారీఖు నాడు అంటే రైతు బంధు కంటే ముందే పడతాయి ఇప్పుడు ఈ పైసలు. ఇంకో డౌట్ వస్తుంది నాకు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, దానికి తోడు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, పరిషత్ ఎన్నికలు. ఆ 2 ఎన్నికల్లో బీజేపీకి ఎడ్జ్ వస్తానన్న భయానికి ఎలక్షన్ ఇప్పుడు మాకు తెలిసిందే. ఎలక్షన్ లేకపోతే రేవంత్ రెడ్డి పైసలు లేడు. ఏమన్నా ఎన్నికలు పెడితే మళ్ళీ ఓట్లు వేయాల్సి వస్తే జనాలు రైతులు బీజేపీకి వేస్తారన్న భయంతో పిఎం కిసాన్ నిధులు బయటకు వస్తున్నాయని తెలియగానే రైతు భరోసా అంటుండా అనేది కూడా డౌట్ నాకు. సో రేవంత్ రెడ్డి వ్యవహారశీల అలాంటివి డౌట్లు అయితే చాలా ఉన్నాయి నాకు. సో ఇది మేజర్గా రైతులకు సంబంధించిన వార్త. ఈ న్యూస్ తీసుకోవడం కోసం ఈరోజు లైవ్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి రైతుల్ని దయచేసి బాధ పెట్టకండి, రైతుల్ని గోసపెట్టకురి. రైతుల కన్నీళ్లు చూసిన రాజ్యం ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా బాగుపడలేదు. ఇది ఓపెన్ సీక్రెట్. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు కాక బాగుపడదు. సో రేవంత్ రెడ్డి పచ్చగా 4 రోజులు ఉండాలంటే రైతులను బాధ పెట్టకుండా వాళ్ళ యూరియా బస్తాలు కావచ్చు, వాళ్ళ కావాల్సిన గింజలు కావచ్చు, వాళ్ళ కావాల్సిన నీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇట్లా రైతు బంధు రూపంలో కావచ్చు.
సో రైతుల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇక మీరు చేస్తారంటే నాకు నమ్మకం లేదు. సో ఇది మొదటి వార్త. దీనికి హరీష్ రావు గారు ఒక చిన్న కౌంటర్ వేస్తున్న ఒకసారి చూడండి. ఇంకో 3 విడతల్లో రైతు బంధు ఎగ్గొట్టినట. ఈయన రైతు భరోసా అంటలేడు. ఎందుకంటే రైతు భరోసా అంటే దాని పేరు చెప్పిన 15,000 పడాలి. 15,000 పడితే దాని అప్పుడు రైతు భరోసా నేను కూడా అంట. అప్పటిదాకా నేను కూడా అన్నాను. ఇక రైతు బీమాను పూర్తిగా బంద్ చేసినట. అంటే రైతు బీమా అంటే రైతు ఏమైనా అకాల మరణం చెందితే, ఆయన మీద 1 ఎకరమో 2 ఎకరాల భూమి ఉంటే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు ఆయన చనిపోయిన రోజు నుంచి 10 రోజులు దశదిన కర్మ కాకముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు టెన్షన్గా అకౌంట్లో వచ్చేదో క్యాష్ ఇచ్చేదో మొత్తానికి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రైతు అనేటోడు చచ్చిపోతే వాడు సంవత్సరిక వచ్చినా కూడా ఇప్పుడు 5 లక్షలు పడతలేవు రైతు బీమా పైసలు. ఇక మళ్ళా రైతులకు పండుగ చేస్తున్న సిగ్గు లేకుండా వీళ్ళు రోడ్ల మీదకి వస్తారు. అన్ని చేసుడే అడ్డం మంజడు, ఏం చేయనడో ఎగిరెగిరిపడతాడు. ఏమి లేని నాకంటే ఎగిరెగిరిపడతాడు. గట్లే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం. రైతులకు వీళ్ళు చేస్తున్నది 0, చెప్తున్నది 100. చెప్పే దాంట్లో ఉన్న పని చేసే దాంట్లో కూడా కనపడాలి. రైతు బీమా బంద్ చేశారు, ఇది నిజమేనా? వ్యవసాయ శాఖపై రేవంత్ రెడ్డి ముక్కుబడి సమీక్షే, అన్ని రకాల పంటలకు బోనస్ చెల్లించాలంటున్నాడు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేసిరంటున్నాడు. ఇంటింటి ఓటర్ల సర్వేను అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళకి కూడా తుర్కోల ఓట్లు పోదని భయం అవుతున్నట్టు పాపం. అంతో ఇంతో వాళ్ళకు కూడా పడతాయి కదా. సో ఇంటింటి సర్వేలో ఏదైతే మరి సర్ పేరుతో జరుగుతుందో మరి దాంట్లో కులగన్న కావచ్చు, లేదంటే జనగణ కావచ్చు, ఎస్ఐఆర్ కావచ్చు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇక మరి ఈ 3 సార్లు ఎగ్గొట్టినట్టు మా జనాలకు ఎరక, తీసుకునే రైతులకు ఎరక. 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టలేదా? నేనైతే ఎగ్గొట్టాను అంటున్నాను. 2 సార్లు అయింది. ఇప్పుడు 2 ఎకరాల కేజీలో ఇది కూడా వేయినంటే, సో 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినట్టు లెక్క. ఒక్కసారి కూడా కేసీఆర్ ఇచ్చిపోయిన పైసలు అయితే ఇస్తలేడా? ఒక్కసారి అన్నా మరి ఏ దేశం ఊరి మీద కూర్చొని ఓటేసాడో మీకు తెలవాలి. ఇక గురుకులాల టెండర్లు అంటే 2,000 కోట్ల కుంభకోణం వాస్తవం అట. సొంత శాఖల టెండర్లపై మంత్రులకు అవగాహన లేక 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తారని చెప్పి అనుమూల అన్నదమ్ములు మాత్రమే కోటీశ్వర్లు అయ్యారట. హామీలన్నీ ఎక్కువచ్చి ఎగవేతల రేవంతుడు అయినట్ట. ఇగో గియే ఇవన్నీ ఎక్కువచ్చట, ఎగవేతల రేవంతుడే అయినట. నేను అంటలేను, వాళ్ళు అంటారు, నేను చెప్తున్నాను. నాకు సంబంధం లేదు రేవంత్ నువ్వు అంటే. నాకు అంతులేని ప్రేమ, అంతులేనిది, మామూలుది కాదు. సో ఇది మేజర్ న్యూస్ అయ్యా.